డిమాండ్స్ ఏంటి? క్రైస్తవులందరూ ఏకమై మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏంటి ముఖ్యంగా? ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఈ హత్య వెనకాల మాకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి, ఎన్నో కారణాలు ఉన్నాయి. కాబట్టి మా డిమాండ్స్ ప్రతీదీ కూడా ఎక్కడ పక్కదో పట్టకుండా మాకు ప్రతిదీ బయటికి రావాలి. చూశారు కదా, క్రైస్తవ్యం అంటే ఇన్ని రోజులు ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించే వారిగా అనుకున్నారు. కానీ ఇప్పుడు మా యొక్క గలం ఏంటో, మా వాయిస్ ఏంటో ఈరోజు ప్రపంచం యావత్తుగా కూడా చూస్తున్నారు. భారతదేశం, 2 తెలుగు రాష్ట్రాలు అన్నీ చూస్తున్నాయి. మా డిమాండ్స్ ఎక్కడ కూడా మాకు అన్యాయం జరగొద్దు, మాకు న్యాయం కావాలి. పగడాల గారు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా ఇంత జాప్యం జరగడానికి కారణాలు ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు. ఇంకా ఎన్నో ఈ పూర్తిగా ఈ ఇన్సిడెంట్ ని గోప్య పాటిస్తున్నారంటారా? ఏదన్నా సీక్రెట్ గా ఏదైనా చేస్తున్నారా? 100% ఇది చాలా గోప్యంగా నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకో మరి తెలియట్లేదు, ప్రతిదీ కూడా సీక్రెట్గా జరుగుతుంది. దాని వెనకాల ఎన్నో మాకు అవన్నీ కావాలి, మాకు అనుమానాలు ఉన్నాయి. సో ఎవరి మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి? ఏదైనా పొలిటికల్ కాన్స్పిరెన్సీ దీంట్లో ఉందనుకుంటున్నారా, లేకపోతే ప్రధానంగా ఈ వ్యక్తులు చేశారని ఏదైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయా? ఎంతో మంది మతోన్మాదులు వార్నింగ్ ఇచ్చినట్టుగా మాకు సోషల్ మీడియాలో ప్రవీణ్ పగడాల గారే నాకు డెత్ యొక్క మరి అటాక్ జరుగుతుంది అనే ఒక అనుమానాన్ని వారు వ్యక్తం చేశారు. కాబట్టి మాకు మతోన్మాదుల మీద చాలా వరకు డౌట్స్ ఉన్నాయి. మరి అవన్నీ కూడా ప్రభుత్వము, పోలీసు వారు అందరు బయటకు తీసుకొని రావాలి. ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి, పాస్టర్, మంచి బోధిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? పాస్టర్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం ఇటువంటి ఎందుకు చేయలేకపోయారు? చేశారు. మేము అక్కడ తెలియగానే ఇమ్మీడియట్గా ఈరోజు చూస్తున్నారు కదా, ఈ జనాంగము ఇదంతా కూడా. అంటే అతను పోస్ట్ పెట్టిన సమయంలో ఎందుకని పోలీసులకు వెళ్ళి నాకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండి అని పోలీసులను ఎందుకు ఆశ్రయించలేకపోయారు? అంటే వారు ప్రజలందరికీ కూడా బయట పెట్టారు, పోలీసులనే కాదు కానీ అందరికీ కూడా బయట పెట్టారు నాకు ఇలాంటి ఒక పరిస్థితి వస్తుండొచ్చేమో అని. సో ప్రజలందరూ కూడా చూశారు. సో చూసిన తర్వాత కనీసం పోలీసు వారు ఇప్పుడన్నా వాటన్నిటినీ మరి ఒక రీజన్స్గా, కారణాలుగా తీసుకొని మరి దర్యాప్తు చేయవలసిందిగా, ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందిగా మేము క్రైస్తవుల తరపున మేమందరం కోరుకుంటున్నాం.